ఇన్నాళ్ల వరకు లాగి ఏబి వెంకటేశ్వరరావుకి ఆఖరి రోజు పోస్టింగ్ ఇవ్వడం వెనక జగన్మోహన్ రెడ్డి యొక్క మాస్టర్ ప్లాన్ ఉందంటూ వైసీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో కానీ విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏబి వెంకటేశ్వరరావు పోస్టింగ్ అనేది సిఎస్ జవహర్ రెడ్డికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ పెట్టించారని, దాంతో పాటు ఆ యొక్క ఐఏఎస్ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నమ్మకం, ఐ మీన్ ఒక రెస్పెక్ట్ వల్ల మాత్రమే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అనేసి వైసీపీ మీడియా అంటోంది. వైసీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇదే అంటాయి. అసలు క్యాట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకమైన అంశాలని పక్కన పెట్టి ఏబి వెంకటేశ్వరరావుని పోస్టింగ్ ఇవ్వాల్సిందే, ఇందులో సస్పెండ్ చేసే విషయం లేదు, మీరు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు తప్ప సస్పెండ్ చేసేది కాదు అనేసి క్యాట్ చెప్పింది. అంటే ఏ అభియోగాల మీద రెండోసారి సస్పెండ్ చేశారంటే ఫస్ట్ టైం సస్పెండ్ చేసినప్పుడు వేరే కారణాలు ఉన్నాయి, అలిగేషన్స్ వేరే దేశం నుంచి ఆయుధాలు సెక్యూరిటీ సంబంధించిన అంశాలను పర్చేస్ చేశారు, అది డిఫరెంట్ స్టోరీ. అయితే సెకండ్ టైం ఫస్ట్ టైం రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు, వెంటనే తీసుకున్నారు. బట్ 2 రోజుల్లోనే వెంటనే సస్పెండ్ చేసింది జగన్ ప్రభుత్వం అప్పట్లో. దానికి కారణంగా వాళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం గురించి ఈ గ్యాప్ లో, ఈ ఐఏఎస్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు ఏవి వెంకటేశ్వరరావు అని, అందువల్లే ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందనేసి ఆ ఆరోపణగా చేస్తూ ఆయన పక్కన పెట్టారు. సో దాని మీద క్యాట్కి వెళ్ళినటువంటి ఏబి వెంకటేశ్వరరావు కొన్నాళ్ళ తర్వాత తీర్పును తెచ్చుకోగలిగారు. ఆ తీర్పులో ఏబి వెంకటేశ్వరరావుకి అనుకూలంగా ఆయన మీద మేము చర్యలు తీసుకోవచ్చు, కానీ సస్పెండ్ చేయడం అయితే చాలా పెద్ద విషయం ఇది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, దాని మీద మీ చర్యలు తీసుకోండి, అందుకని సస్పెండ్ అయితే చేయొద్దు అనేసి ఒక పనిష్మెంట్ లాంటిది ఏమన్నా ఇవ్వడమో, లేకపోతే ఒక ఎరియర్స్ క్లియర్ ఏదో ఉంటాయి వాళ్ళకి. సో సెలవులకు సంబంధించి కట్ చేయడము, జీతంలో కోత విధించడం ఇట్లాంటివి ఉంటాయి. సో వాటి మీద మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు ఇట్లా కట్ చేయకూడదు, మొత్తానికి సస్పెండ్ చేయకూడదు అనేసి మళ్ళీ క్యాట్ చెప్పడంతో, క్యాట్ చెప్పింది ఒక అంశమే చూశారు. క్యాట్ ఆయన మీద ఆల్రెడీ కేసు ఏదైతే క్రిమినల్ కేసు పెట్టారో, ఆయన క్రిమినల్ కేసులో వేరే దేశం నుంచి ఆయన పర్చేస్ చేశారనే ఆరోపణలు ఉన్నటువంటి అంశాల మీద ఏదైతే కేసు పెట్టారో వాటిల్ని గుర్తించలేదు క్యాట్. సో మీరైనా చూడండి అని హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళు. సో హైకోర్టు కూడా ఈ కేసుని పక్కన పెట్టేసి లేదు మీరు పోస్టింగ్ ఇవ్వండి ముందు, మేము మీకు కేసుని కన్సిడర్ చేయట్లేదు అనేసి చెప్పింది. సో అప్పుడు ఏమైందంటే వీళ్ళు వెళ్తే సుప్రీం కోర్టుకి వెళ్ళాలి, లేదంటే పదవి ఇవ్వాలి, ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలి. సో ఆ టైంలో రిస్క్ తీసుకోవాల్సింది సిఎస్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ ఒక రిస్క్ తీసేసుకున్నారు. క్యాట్ వెళ్ళి పోస్టింగ్ ఇమ్మన్నాక ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి కోసం జవహర్ రెడ్డి వెళ్ళడం కోర్టుకి ఏదైతే ఉందో అది పెద్ద రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్. అక్కడే ఆల్రెడీ రిస్క్ తీసుకుని దెబ్బతిన్నారు సిఎస్ జవహర్ రెడ్డి. సో మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోసం రిస్క్ తీసుకోగా ఆయన సిద్ధపడినా కూడా జగనే వద్దు, ఒక రోజే కాబట్టి పోస్టింగ్ ఇచ్చేసేయండి, గెలుపోవటం సంబంధించిన మ్యాటర్ కాదు, ఆయన తప్పు చేశారు కాబట్టి మనం చేసిన తప్పు, మనకి కక్ష సాధింపు లేదు, సో ప్రొసీడ్ అనేసి ఆయన చెప్పడంతోనే, జగన్ చెప్పడంతోనే ఈ పోస్టింగ్ ఏబి వెంకటేశ్వరరావుకి దక్కినట్టుగా. ఇందులో ఒక పక్క ఐఏఎస్లని ఐపీఎస్లని గౌరవిస్తున్నట్టుగానే దాంతో పాటు సిఎస్ జవహర్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఈ ఆదేశాలని లండన్ నుంచి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.